నీళ్లు పల్లె మెరుగు అంటారు. అంటే ఏడనన్న నీళ్లు పోస్తే వంపు ఎటుంటే అటు దిక్కే పోతాయి. వంపు ఉన్న కాడ పోస్తే ఎత్తు మీదకి రావు. రాజకీయంలో కూడా గంతే. అధికారంలో ఉన్న పార్టీలకే లీడర్లు పోతారు, లేకపోతే ఆ పార్టీ మొత్తం ఖాళైతది. కానీ తెలంగాణలో మొత్తం రివర్స్ అవుతున్నది. మేం గేట్లు తెరిచినాం, పక్క పార్టీ ఖాళీ అవుడే ఆలస్యం అని చెప్పిన రేవంత్ సారు ఈ వార్త చూస్తే ఇలా నిద్ర పడుతుందో లేదో. కారు పార్టీలా ఒక్కరిద్దరు కూడా మిగలరని అప్పట్లో మాట్లాడిండు సారు. కానీ కారు దిగిన 10 మంది మళ్ళా కారు దిక్కే చూస్తున్నారట. మొన్న ఓ 4-5 పీచే మూడ్ అన్నారు. దీంతో అందరినీ పిలిచి బుద్రకిచ్చిండు రేవంత్ సారు. 1-2 గంటలు వాళ్ళతోని ముచ్చట పెట్టిండు. కథ ఈడికే ఆగలేదు. ఇప్పుడు కారు పార్టీలు ఉన్నోళ్ళు చెయ్యి పార్టీలకు వచ్చుడు కాదు, చెయ్యి పార్టీలు ఉన్నోళ్ళే కారు పార్టీలకు వస్తున్నారు. ఇలా చాలా మంది గులాబీ కండువా కప్పుకున్నారు. కొందరు కాంగ్రెస్ వాళ్లకు పార్టీ ఆఫీసులో కేటీఆర్ సారు కండువా కప్పితే, ఇంకొందరు కాంగ్రెస్ వాళ్లకు కార్తిక్ రెడ్డి సారు కండువా కప్పి కారులో ఎక్కించుకున్నాడు. ముచ్చట గమ్మత్తున్నది కదా. పవర్లున్న షెయి పార్టీని కాదని కారు పార్టీలో చేరుతున్నారు. పాపం ఇది చూసి రేవంత్ సారు ఎంత బాధపడుతున్నాడు. ఉన్నోళ్ళందరినీ గుంజుకొస్తామని ఎన్ని మాటలు చెప్పిండు. నేను గాని వీళ్ళ గాని వేశానంటే అన్నట్టు నేను గాని గేట్లు గాని తెరిస్తే మామూలుగా ఉండదని చెప్పుకుండు. కానీ ఇప్పుడు ఆ గేట్లకు పెద్ద తాళం వేసి సారే కావాలి కూర్చునే కాడికొచ్చింది కదా. పాపం ఎట్లనో ఏమో పోండ్రి.